రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసరం తప్ప పెత్తనం కోసరం కాదు. ఆ విషయం ప్రజలందరికీ అవన్నీ చేస్తాం. ఇంకొక పక్కన నిన్న మొన్న నేను వస్తానంటా ఉంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థిగా అంటే శాసనసభ నాయకుడిగా ఎన్నుకుంటారనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి అవుతాను ఉద్దేశంతో రోడ్లన్నీ కూడా నిలిపేస్తాను. నేను ఒకటే చెప్పాను, మేము వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి. అవసరమైతే ఒక 5 నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు, కానీ ప్రజలు ఎవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి అవన్నీ మనం చేద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. సీఎం వస్తున్నా. విన్నారు కదా, మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, సీఎం వస్తూ ఉంటే రోడ్డు పక్కన ఉన్న చెట్లు నరకాల్సిన అవసరం లేదు, రోడ్లు కూడా మూసేయాల్సిన అవసరం లేదు, జనాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనకు ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, ఈ ట్రాఫిక్ మాత్రం అసలు ఆపద్దు అని చెప్పడం జరిగింది. ప్లస్ కొట్లు కూడా మోయొద్దు, పరదాలు కూడా వేయకూడదు అని కూడా చెప్పడం జరిగింది. మేము కూడా మీలాంటి వాళ్ళమే, మేము కూడా సామాన్యులమే, మాకు అధికారం పెత్తనం చలాయించడానికి కాదు, మీకు సేవ చేయడానికి అనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ సీఎం వరకే మీరు చెప్పుకుంటున్నారా, లేదంటే ప్రతి ఒక్క మినిస్టర్ కి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇదే పద్ధతిలో పెడతాను అనేసి చెప్తున్నారు కూడా క్లారిటీ ఇవ్వకుండా ఉంది. అయినా ఈ భావన మీది కాదేమో అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పిఎస్పీకే గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఆయన గారిది ఈ భావన ఏమనుకుంటున్నాను. అవినీతి లేని పరిపాలన నేను చేస్తాను అనేసి పిఎస్పీకే గారు చెప్తూ ఉంటారు. అవినీతి లేని పరిపాలన, అభివృద్ధి గురించి ఆయన మాట్లాడతారు. నేను ఒక సేవకుడిని అనేసి చెప్తూ ఉంటారు. సంపూర్ణమైన జీతం తీసుకుని పనిచేస్తాను అనేసి కూడా చెప్తూ ఉంటారు. ఇలావన్నీ చూసుకుంటూ ఉంటే ఒక ప్రశ్న ఏంటంటే, మీకు ఒక సామాన్యుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఎన్నో వారి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఒక్క పని కూడా అవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ పిఏతో కలిసి అపాయింట్మెంట్ అంటాడు, ఏదో అంటాడు, గారి గొడ్డు బొంగు భషానం అంటాడు, కానీ ప్రజలకి మాత్రం కలవనివ్వకుండా చేస్తారు. ఒక ఎమ్మెల్యేని ఒక సామాన్యుడు కలవాలంటే ఎంత కష్టపడాలో అది మీకు ఒక సామాన్యుడికి తెలుస్తుంది, ఒక కామన్ మ్యాన్ కే తెలుస్తుంది. ఆ ఆఫీస్ లో ఉన్న చుట్టూ ఉన్న ప్రతి ఒక్క లుచ్చాన డాష్ గాడు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కొని తింటారే, కానీ పని మాత్రం అవ్వదు. ప్రతి ఒక్క చోట అవినీతి అయిపోయింది. ఈ అవినీతి వెళ్ళగొట్టి మీరు చెప్పినట్టు ఆ వ్యవస్థను కనుక తీసుకువస్తారా అనేసి నేను అడుగుతున్నా. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్క అధికారి ప్రజల సేవకుడే. ఈ ప్రజల సేవకుడు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజల సేవకుడు అనేసి మర్చిపోయి ప్రజల మీద అత్యాచారం దారుణంగా బలవంతం చేస్తూ ఉంటారు. ఆ వ్యవస్థలో వెళ్తే కనుక వాళ్ళు ఎలాంటి దుర్భాష యూజ్ చేస్తారంటే, వాళ్ళు ఎలాంటి దుర్భాషతో మాట్లాడతారంటే, మన మనసుకి మన గుంటెకి ఎంత కష్టం అనిపిస్తుంది అంటే, మనం ఎవరికి చెప్పుకోలేక అధికారుడే మాతో ఇలా చేశారనేసి కూడా తల దించుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పోలీస్ వ్యవస్థలో ఎలాంటి అంటే, ఒక కానిస్టేబుల్తో కూడా ఒక సామాన్యుడు మాట్లాడాలంటే ఈ రోజుల్లో కూడా పడిపోద్ది ప్రతి ఒక్కరికి, ఒక సామాన్యుడికి. ఎందుకంటే వాడు యూజ్ చేసి ఒక దుర్భాష కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు భయపెట్టే రకం కానీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయపడుతుంది. అందుకు మనకి జీవితాలు మనకు ఎందుకు కష్టాల్లో తోచేసుకోవడం అనేసి ఒక సామాన్యుడు తల దించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి వ్యవస్థల గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క వ్యవస్థలో ఇదే పరిస్థితి ఉంది. సో ఈ ప్రతి ఒక్క వ్యవస్థలో మీరు ఈ ఫీలింగ్ కనుక ఇలాంటి భావన కనుక ప్రతి ఒక్కరిలో త్యాగలితే, ప్రతి ఒక్క ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్క అధికారి ప్రజల సేవకుడు అనేసి ప్రతి ఒక్కరిలో ఈ భావన త్యాగలితే, మీ రాజకీయ జీవితానికి కానీ మీ రాజకీయ భవిష్యత్తు కానీ ఎలాంటి అసలు ధోకా అనేది ఉండదు. ఇవన్నీ చేసి మీరు